శ్రీమాత్రే నమః. మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంట్లో భగవంతుడి ముందు కానివ్వండి, కొబ్బరికాయను కొట్టి నివేదిస్తూ ఉంటాము. అటువంటి సమయంలో కొబ్బరికాయలో పువ్వు వస్తే శుభశకునమని, అలాగే కొబ్బరికాయ చెడిపోతే అశుభమని మనము అనుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే మనము కొబ్బరికాయను కొడతామో, కొబ్బరికాయ కుళ్ళిపోయిందని కనుక తెలిస్తే ఏదో మనకి చెడు జరగబోతుందని పదే పదే ఆలోచిస్తూ ఉంటాము. అలా ఎప్పుడూ ఆలోచించకూడదండి. అసలు మనము కొబ్బరికాయను కొట్టడం అనేది మనలోని ఈర్ష్య, కోపం, కల్మషం ఇటువంటివన్నీ పోయి తెల్లని కొబ్బరి పలే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడం కోసము కొబ్బరికాయను మనం నైవేద్యంగా సమర్పిస్తామండి. ఇక కొబ్బరికాయ చెడిపోవడం వలన మనలోని చెడు ఆలోచనలు మొత్తము నశించిపోతాయని అర్థమండి. అంతే తప్ప ఎటువంటి చెడు అయితే అస్సలు జరగదండి. ఆ కొబ్బరికాయ ప్లేస్లో మరొక కొబ్బరికాయ కూడా కొట్టవచ్చండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ధన్యవాదములు.